ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏంటంటే, మన ఎడల దేవుని చింత. మన ఎడల దేవుని చింత. చింత. హల్లెలూయా. చింత అంటే హల్లెలూయా, బాధ, దిగులు, విచారము, వీటన్నిటిని చింత అంటాం. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా దగ్గర పదాలు, ఒకే అర్థం వచ్చేటువంటి పర్యాయ పదాలని పిలవచ్చు. బాధ, చింత, దిగులు, విచారము, ఇంకా ఏమన్నా ఉన్నాయా? హల్లెలూయా. సో మన ఎడల దేవుని చింత. మన ఎడల దేవుని చింత అంటే దేవుడు మన ఎడల చింత కలిగి ఉన్నాడా? అది ఏ మోతాదులో ఉంది? హల్లెలూయా. కొలవగలమా? దేవుడు మన ఎడల కలిగి ఉన్న దేన్నైనా అది ప్రేమ కావచ్చు, చింత కావచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి మాత్రం, ఆయన కోపము నిమిషం మాత్రముండునని రాయబడు. మన మీద ఆయన కోపం వస్తే ఒక్క నిమిషం, తర్వాత మరలా యథాప్రకారం ఆయన మనల్ని ప్రేమిస్తాడంట. హల్లెలూయా. యథాప్రకారం ఆయన మనల్ని ప్రేమిస్తాడంట. ప్రేమించేది కాబట్టి మన ఎడల దేవుని చింత. మన ఎడల దేవుని చింత. ఈ విషయాన్ని మనం వివరించుకోబోతున్నాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. యెహోవా దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు ఎవరు? కీర్తనకారుడు దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విన్నపిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నా ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై. హల్లెలూయా. శత్రువుల్ని చూసి కదంట. హల్లెలూయా. శత్రువుల శబ్దమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రువుల శబ్దమును బట్టి. దేని బట్టి? శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల శబ్దం ఏంది? ఇక్కడ రాయబడిన మాట ఏంది? శత్రువుల శబ్దం అంటే సౌండ్. వాళ్ళ మాట, వాళ్ళ అలికిడి వినబడగానే
దావీదు అంటున్నాడు, నాకు హృదయములో చింత కలుగుతాను, నేను చింతాక్రాంతుడనైపోతున్నాను. ఏమైపోతున్నాడంట? చింతాక్రాంతుడనైపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను. నాకు చాలా దిగులేసిపోతుంది, నాకు చాలా బాధ వేసిపోతుంది, నాకు భయం వేస్తుంది, నేను మూలుగుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల శబ్దమును బట్టి శత్రువు వస్తున్నాడు అన్నటువంటి ఆ అలికిడి, ఆ వినికిడి నాకు వినబడితేనే, అది నాకు అనిపిస్తేనే నాకు దిగులు వచ్చేస్తుంది. నా హృదయంలో చింతన ఎక్కువైపోతుంది, చింతాక్రాంతుడనైపోతున్నాను. చాలా భయానకమైనటువంటి పరిస్థితులకి నేను వెళ్ళిపోతున్నాను, చాలా ఆందోళనకరమైన స్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తను చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. శత్రువు శత్రువు శత్రువు. ప్రియమైన దేవుని బిడ్డారా, శత్రువు అంటే ఈ రోజుల్లో మన శత్రువు ఎవరు? సాతానుడు అందరికీ శత్రువు, వాడు ప్రధాన శత్రువు. తర్వాత నెక్స్ట్ మన జీవితంలో తరచు మనల్ని చింతలేకి తీసుకోబోయే శత్రువులు, దిగుల్లేకి తీసుకోబోయే శత్రువులు, మనల్ని వేదనలోనికి తీసుకోబోయే శత్రువులు, రోగాలు, అప్పులు. అవునా కదా? హల్లెలూయా. ఏమంటాడంటే, శత్రువు శబ్దము వినగానే, ఏ శబ్దం అంట? శత్రువు శబ్దము వినగానే చింతాక్రాంతుడనైపోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు శబ్దము వినబడగానే చింతాక్రాంతుడైపోతున్నాడట. ఏమైపోతున్నాడు? చింతాక్రాంతుడైపోతున్నాడు. శబ్దం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫోన్లో చూస్తా ఉంటాం, గడగడలాడిస్తున్న పురుగు, దేశాన్ని వణికిస్తున్న వైరస్, దేశాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి రోగం అని కనబడగానే మన హృదయంలోకి ఏమొచ్చేస్తుంది? అప్పుడే చింత, దిగులు. అమ్మో బాబోయ్, ఇది మనకు వచ్చేస్తే, ఇదే మనకు వచ్చే డౌట్. నెక్స్ట్ అది చూడగానే ఈ మధ్య ఒకటి కనబడతా ఉంది, ఒక నల్లి అంట. ఏదది? నల్లుల్లా మనం ఈ మధ్య చెప్పుకున్నాం, మిన్నల్లి. అలాంటి వాటిల్లో ఒక పురుగు, ఒక నల్లి అంట. ఆ నల్లి కనుక పుట్టిందంటే విషజ్వరం వస్తుందంట. 10 మందిలో 9 మంది ఖచ్చితంగా చనిపోతున్నారంట. ఈ మధ్య చూసిన విషయాన్ని చెప్తాను ఫోన్లో. 10 మందికి ఆ జ్వరం వస్తే 9 మంది చచ్చిపోతారంట. ఈ మాట మనకి వినపడగానే మన హృదయంలోకి ఏమొస్తుంది? చింత. ఇదే శత్రువు సౌండ్ అంటే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాస్తవానికి ఈ లోకంలో ఒక మనిషిని శత్రువుగా ఎంచుకుంటే ఆ శత్రువుకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ మనుషుల సమాజంలో నువ్వెంతంటే నేనెంత అన్నటువంటి స్థితిలోనే మనుషులందరూ ఉన్నారు. కానీ మనుషులు భయపడేటివి ఏమన్నా ఉన్నాయంటే అవి రోగాలు, అప్పులు. వీటికే మనుషులు భయపడేది. వీటి వల్ల మనుషులకి చింతన, దిగులు. ఏం తగ్గిపోతున్నావు అంటే కారణం అది రోగమైనా ఉండాలా, అప్పు అయినా ఉండాలంతే. ఈ రెండే మనిషిని కుంచేసేది. శత్రువు శబ్దము ఎక్కడో
వచ్చినటువంటి వైరస్ ఒక్క క్షణంలో మన మనసులో కలవరాన్ని పుట్టిస్తుందంటే ఆ సౌండ్, ఆ మాట, అది మనం వినగానే చింతన కలుగుతుంది. అదే అన్న శత్రువుల శబ్దము వినగానే నేను చింతాక్రాంతుడునైపోతున్నానయ్యా, నాకు దిగులు వచ్చేస్తుంది ప్రభువా, నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. హల్లెలూయా. దావీదు ఎంతో భారంతో అక్కడ దేవుడికి చెబుతూ ఉన్నాడు, అయ్యా నా పరిస్థితి ఇది, ఇదిగో శత్రువు సౌండ్, ఆ శబ్దం వినగానే నాకు దిగులు వచ్చేస్తుంది, చింతన కలుగుతుంది, చింతాక్రాంతుడిని అయిపోతున్నా. ఇంకా తర్వాత దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడిని అయిపోతున్నాను, విశ్రాంతి లేక మూలుగుచున్నాను. నాకు అసలు విశ్రాంతి అనేదే లేదు. శత్రువు శబ్దం, దుష్టుల బలాత్కారం, అవి తలుసుకుంటేనే, అవి నా మనసులోకి వస్తేనే నేను చాలా వేదనకు గురైపోతున్నాను. దావీదు చెప్తా ఉన్నాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత చివరిలో దావీదు మాట్లాడిన ఒక మాట ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. 22వ వచనం చదవండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది ఈ విడుదల. ప్రార్థన చేస్తాడు, దేవా నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, ఇదిగో నేను ఇలా అయిపోతున్నా, ఇలా జరుగుతుంది, ఇది అని దేవునికి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత అప్పుడు నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును అని చెప్తున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దావీదు ఆ బాధలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఏమైపోయాడంట? చింతాక్రాంతుడయ్యాడు. ఏమయ్యాడు? చింతాక్రాంతుడయ్యాడు. కాబట్టి ఎవరైనా కానీ పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఉన్నటువంటి ఆ విధిని బట్టి వాళ్ళకి కలిగే ప్రధానమైనటువంటి ఆ పరిస్థితి ఏంటంటే చింత. ఏంది? చింత. చింత అంటే ఇవే దిగులు, బాధ, దుఃఖము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ చింత, మనలో ఉన్నటువంటి చింత పోవాలి అంటే, హల్లెలూయా, ఏం చేయగలం మనం? చేయగలిగింది ఏంది? ప్రార్థన ఒక్కటే. హల్లెలూయా. ఏం చేయగలం? ప్రార్థన ఒక్కటే చేయగలం, అంతే. అది చేస్తే చాలు. అదే కదా మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, మన ఎడల దేవుని చింత. అంటే మన గురించినటువంటి దేవుని చింత. దేవునికి మన గురించినటువంటి చింత ఉందా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటాం. సో మన గురించి దేవుడు చింతపడితే మనము చింతపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. అయితే దేవుడు మన గురించి చింతపడతాడా అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం కాడ నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పునిదేమనగా, ఏమి తిందుమో
ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. ఎక్కడి వరకు అయింది? 26, 25, 26 2 వచనాలు చదువుకున్నాం. 27 నుంచి తర్వాత చూడండి. ఇక్కడ అందువలన నేను మీతో చెప్పునిదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. హల్లెలూయా. చూడండి, ఇందాక శత్రువు అనేటువంటి ఏ శత్రువు వల్ల మనం చింతపడుతున్నామో అనే విషయాలు చెప్పు. శత్రువు అంటే ఎవరు మన శత్రువులు? రోగాలు, అప్పులు అని చెప్పుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇంకా మనం ఏ విషయం కొరకై చింతపడతామో అనే విషయాన్ని తెలుపుతూ, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడబాకండి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆహారము కంటే మీ ప్రాణము, వస్త్రముల కంటే మీ దేహము శ్రేష్టమైనవి. ఏదంట? గొప్పవి అంటే శ్రేష్టమైనవి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్న మీ తండ్రి వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారము కంటే ప్రాణం గొప్పది, వస్త్రము కంటే దేహం గొప్పది. ఆకాశ పక్షుల కంటే మనం గొప్ప వాళ్ళమని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నీకు ప్రాణం ఇచ్చింది నేను, నీకు దేహం ఇచ్చింది నేను, మిమ్మల్ని సృజించింది నేను నా స్వహస్తాలతో. ఆకాశ పక్షుల్ని కలగమని చెప్పా, కలిగా అంతే, కానీ మిమ్మల్ని నా చేతులతో చేశా. అందుకే ఆహారం కంటే ప్రాణము గొప్పది, దుస్తుల కంటే, వస్త్రముల కంటే దేహము గొప్పది, ఆకాశ పక్షుల కంటే మీరు గొప్పవారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో అని చింతించాల్సిన అవసరమే లేదు. చింతపడద్దు, మీరు చింతపడవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. 27 చదవమ్మా. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతించనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం మనం చూస్తే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరడు ఎక్కువ చేసుకోగలడా అంటున్నాడు.
హల్లెలూయా. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే మీరు చింతించాల్సిన అవసరము లేదు, మీరు చింతపడవద్దు, నేనున్నా, నేను చూసుకుంటా, మిమ్మల్ని సృష్టించింది నేను, మీకు ఆహారం ఇచ్చేది నేను, నీళ్ళు ఇచ్చేది నేను, వస్త్రాలు ఇచ్చేది నేను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చింతించటం వలన ఎవరైనా మీ ఎత్తుని మోరని ఎక్కువ చేసుకోగలరా అన్నాడు దేవుడు. క్వశ్చన్ వేస్తుంది. చింతించుట వలన, హల్లెలూయా, చింతించుట వలన మీరు బాధపడితే, చాలా మంది చెప్తారు బాధపడవాకండమ్మా, మనం ఏం చేస్తామా, మనం ఏం చేయగలుగుతామా, బాధపడవాకండి అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. అయితే దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే మీరు ఎవరైనా ఏ విషయం గురించి అయినా బాధపడితే ఆ విషయాన్ని మీరు చేయగలరా, దాన్ని మీరు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా సంభవించింది, దానికి సంబంధించి మనం బాధపడుతూ ఉంటాం, దాన్ని మామూలుగా చేసుకోగలమా అంటే కుదరదు. అందుకే దేవుడు అంటాడు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను చేస్తాను, మీరు చింతించబాకండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అడవి పూలు చూడుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేకపోయాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సొలొమోను అంటే పోయిన వారమే చెప్పుకున్నా, సొలొమోను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి సొలొమోను మహారాజు. హల్లెలూయా. అది దేవుడు అన్నాడు, అడవి పూలు, అడవిలో పూలు పోస్తాయి కదా, అడవి పూలు అంటే ఏంటి? అడవి పూలు అంటే, అడవి పూలు అంటే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అడవి పూలు అంటే ఏంటి అసలు చెప్పండి? చెట్లకు పూసే పూలే. అడవులు అంటే ఏంది? చెట్లు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఏ చెట్టు అయినా కావచ్చు. అడవులు అంటే చెట్లు, చెట్లకు పూసే పూలే అడవి పూలు. చెట్ల పూలు అని పెట్టకుండా అడవి పూలు అని పెట్టారు. ప్రియమైన దేవుని పెట్టారు. సో అడవి పూలంట, అవి కష్టపడవంట, వడకవంట, వాటికి ఏ బాధ లేదు. కానీ అవి వికసించే విధానం, అవి పూసే ఆ తీరు చూస్తే చూడండి, ఆ పువ్వులు ఉన్న చోట మనం ఆకర్షితులం అవుతా ఉంటాం. ఎక్కడైనా చెట్లు పూలు కనపడ్డాయి అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయేసి ఏం చేస్తూ ఉంటాం? పొయ్యి లేకపోయినా తాకుతా ఉంటాం. వాటిని పట్టుకొని దగ్గరగా చూస్తాం, ఇంకా వాటితో ఫోటోలు దిగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అధికారి లేకపోతే ఒక గొప్ప వ్యక్తి మన దగ్గర ఉంటే ఆ వ్యక్తితో ఫోటోలు దిగాలని మనకు ఉంటది, అవునా కాదా? ఆయనతో ఒక ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుందో, ఆమెతో ఒక ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి ఆలోచన, ఆశ మనకు ఉంటుంది. కానీ అడవి పూలు, చెట్లకు పూసుండే పూలు, ఎక్కడో ఉండే పూలు, వాటి దగ్గరికి వెళ్ళి మరి వాటిని మనం పక్కన పెట్టుకొని ఫోటో తీసుకుంటా ఉంటాం. కారణం అవి అంత అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అంటాడు, అడవి పూలు ఒక్కదాని వలనైనను సొలొమోను వైభవము ఎందుకు పనికిరాదు అని చెప్పేశాడంటే, అదే కదా. చదువు అక్కడ చదువు, ఆ మాట చదువు. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో
కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా అంటే దేవుడు ఏం చెప్తాడంటే, వాస్తవానికి దేవుడు చెప్పే విషయం ఏంటంటే, అడవి పువ్వుల్ని ఎవరు కూడా అలంకరించలేదు. చెట్టుకి పువ్వు పూస్తే ఆ పువ్వుకి ఎవరు కూడా పెయింట్ వేయలేదు. ఆ పువ్వుకి ఎవరు కూడా పరిమళాన్ని చల్లలేదు. కానీ దాంట్లో పరిమళం ఉంటుంది, మకరందం ఉంటుంది, అందము ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? ఒక పుష్పములో, ఒక పువ్వులో పరిమళం అంటే మంచి వాసన, మకరందం అంటే తీయటి తేనె, ఇంకా అందం, అలంకరించబడినటువంటి అందం. కానీ ఎవరు అలంకరించకుండానే అవి అలా అందంగా ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? నేనే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మనకు చెప్పే విషయం ఏంటంటే, దేవుడిచ్చినది ఇచ్చినట్లుగా పెట్టుకుంటే అది బాగుంటది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా, హల్లెలూయా. ఈ ఫ్లవర్స్, ఈ పూలు ఉన్నాయే, వాటిని ఎవరు అలంకరించలా, కానీ అవి ఎంతో అందంగా కనబడతాయి. ఆకర్షితులు అవుతాం వాటిని చూడగానే. కానీ అందంగా కనబడాలని మనల్ని మనం అలంకరించుకుంటే ఏమవుతుంది? హల్లెలూయా. అదే ఒక సామెత ఉంది కదా, వండనాలకి మందేస్తే వన్ననాలు ఊడిపోయింది. మీకు తెలిసే తెలీదు? లోపల మనకి ఇంకో నాలుగు ఉంటాయి, చిన్న నాలుక. దానికి ముందేస్తే ఈ ఉండే నాలుగు ఊడిపోయిందంట. చాలా మంది దేవుడు ఇచ్చినటువంటి ముఖాన్ని ఇంకా నేను మెరుగు చేసుకోవాలా, నేను అందంగా చేసుకోవాలా, ఇంకా నేను అందరిలో కాంతివంతంగా కనబడాలా, కరెంట్ పోతే నేనే అక్కడ ఎలుతురుని ఇవ్వాలా అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడ క్రీములన్నీ తెచ్చి వాడుతూ ఉంటారు. బోత్ ఒకరే కదా, ఇక్కడ ఇద్దరు స్త్రీలు వాడతారు, పురుషులు కూడా వాడతారు. కొంతమంది ముఖాలు ఒక్కొక్క టైంలో ఎలగతా ఉంటాయి. కొద్ది రోజులు అయ్యేసరికి ఆ ముఖము దగ్గర నుంచి చూడగలిగితే కొంచెం గ్యాప్లో అది చాలా భయంకరంగా మారిపోతుంది. అది లోపల ఉంటుంది, బయటికి కనబడదు. ఎందుకంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవం కొంతమంది ఆ ముఖాలను మెరుగు చేసుకోవడానికి ఏవేవో వాడేసి కొద్ది రోజులు అయిన తర్వాత అసలు మొహం కనబడకుండా కప్పెట్టుకొని పోతా ఉంటారు. ఏమయ్యంటే చూడలేని పరిస్థితులు. వాస్తవం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ముఖాన్ని ఇచ్చినట్లుగా ఉంచుకుంటే అదే దేవుడు చెప్పేది. అదే ఎందుకు సొలొమోను సైతం వాటిలో అలంకరింపబడలేకపోయాడంటే, అవి దేవుడు స్వయంగా సృష్టించినటువంటి మొక్కలలో నుండి వచ్చిన పుష్పాలు. వాటిని ఎవరు కూడా సృజించలా, ఎవరు వాటికి పెయింట్ అయ్యలా, ఎవరు వాటి కలర్స్ పట్ల. అయితే వాస్తవానికి ఆ పుష్పాల కంటే కూడా అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు? మనుషులే వాస్తవానికి. కానీ అవి మెరుగులు వేసుకోవాలా?
మనుషులు మెరుగులేసుకొని వాటికంటే హీనంగా మారిపోయారు అని అర్థం అంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎస్తేరు ఉంది, అక్కడ ఇంకా వందల మంది ఉన్నారు. రాజుకి రాణిగా అవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు. కానీ ఎస్తేరు మాత్రమే ఎందుకు సెలెక్ట్ అయింది అంటే, ఆమంట అక్కడ అలంకరిస్తున్నటువంటి ఏగే అనబడిన వ్యక్తి అలంకరించిన అలంకారం తప్ప ఎక్స్ట్రా ఆమె కోరుకోలేదంట. అది కూడా అంత ఇష్టం లేదు వాస్తవానికి. ఆ ఏగే అలంకరించేటువంటి అలంకారం కూడా అంత ఇష్టం లే. కాకపోతే ఫార్మాలిటీ అంటాం కదా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈమె రాజు దగ్గరికి వెళ్ళి నిలబడుకోవాలి కాబట్టి కాముకుందంతే. ఈమె ఏగే గారు వాస్తవానికి యోగేకి ఎస్తేర్ అంటే దయ. ఎస్తేర్ దయ కలిగిందంట ఆయనకి. సో ఎస్తేర్ ఏం చెప్తే అది ఆయన వింటాడు. ఏమండి ఏగే గారు కొంచెం ఈ హైబ్రోస్ సన్నంగా బెటరా అని అడగచ్చాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏగే గారు ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఉన్నట్లుగా పెట్టగలరా? పెట్టుకుంటున్నారు లేదు ఈరోజు. పుట్టుమచ్చ లేకపోయినా పుట్టుమచ్చలు, ఆర్టిఫిషియల్ పుట్టుమచ్చలు పెట్టుకుంటున్నారు. ఇలా ఆమె అడిగి ఏం కావాలంటే అలా ఆమె అలంకరించుకోవచ్చు. కానీ ఆమె ఏమీ కోరలేదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సో అందరికంటే ఎస్తేరు రాణి రాజుకు అందంగా కనబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, అడవి పూలు అవి కష్టపడవు, అడకవు, వాటి పాటుగా ఉంటాయి అంతే. కానీ వాటిని అందంగా సృష్టించింది ఎవరు? నేనే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికంటే శ్రేష్ఠులు మీరు, వాటికంటే ఉన్నతమైన వారు మీరు, వాటికంటే గొప్పవారు మీరు. మీరు చింతపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చదువమ్మా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనండి మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈమెన్ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే, ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం అన్న చింతపడాల్సిన అవసరం లేదు. చింతపడాల్సిన అవసరం లేదు. ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రం కంటే దేహం గొప్పది, ఇంకా ఆకాశ పక్షుల కంటే మీరు ఇంకా శ్రేష్ఠులు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఆ అడవి కంటే ఇంతగా అలంకరించబడతా ఉంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు. కాబట్టి మీరు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, అల్ప విశ్వాసులారా, మీరు చేయాల్సింది ఒకటే. ఏంటంటే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరింకేం చేయాల్సిన అవసరం లే.
నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి అంతే. మీకేం కావాలో అవన్నీ మీతో కూడా పరిగిస్తాయి అంతే అన్నాడు. హల్లెలూయా. వేటి కోసం కూడా చింతపడాల్సిన అవసరమే లేదు. మీరు చింతపడలేదు, మీకు చింత అవసరం లేదు, దిగులు అవసరం లేదు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, 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 వెతకాలి. వెతుకుడి అప్పుడు మీకు దొరుకును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కానీ మనం వెతికితే ఇక దేని గురించిన చింత మనకు అవసరం లేదంట. ఏం ధరించుకుంటామో, రేపు క్రిస్మస్ వస్తుంది, హల్లెలూయా, ఏం గుడ్లు కొనుక్కోవాలా, ఏ రేట్లో కొనుక్కోవాలా, ఇదే గొడవ రోజు ఇళ్లలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సీజన్లో ఎంతలో తీసుకోవాలా ఈ ఆలోచన, ఈ చింత ఎంతలో తీసుకోవాలా. హల్లెలూయా. ఏ మోతాదులో గుడ్లు ఖర్చు పెట్టాలా, ఎంతలో తీసుకోవాలా. దేవుడు అంటాడు, దేని గురించి కూడా మీరు చింతపడాల్సిన అవసరమే లేదు. నా నీతిని, నా రాజ్యాన్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో కాబట్టి మనము మన విషయమై ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరమే లేదని దేవుడు నిర్ధారించి చెప్తున్నాడు. నేను చూసుకుంటాను అంటున్నాడు. మీకేం కావాలో నాకు తెలుసు, మీకేం అవసరమో నాకు తెలుసు, అంతా నేను చూసుకుంటా. మీరు చింతపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇది దేవుడు ఏం చెప్తాడంటే, నేనున్నాను, నేను చూసుకుంటానని ఇంతవరకు చెప్పుకుంటా వచ్చి. రెండు దగ్గరలా దేవుని దగ్గరికి ఒకసారి కొంతమంది వస్తారు, ఒకసారి ఒక్కరే వస్తారు. దేవుణ్ణి ప్రశ్నిస్తారు. ఏమంటారంటే, నీకు చింత లేదా అంటారు. ఏమంటారు? నీకు చింత లేదా. మన వాక్య ధ్యానాంశం ఏంది? మన ఎడల దేవుని చింత అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదట అంటే మనకున్న చింతలు ఏమేంటివి, మనకున్న చింతలు ఎలా ఉంటాయి, ఎలాంటి చింతలు, ఆ చింతల్ని మనం ఎలా తీసేసుకోవాలా అనే విషయాన్ని ఇప్పుడు దాకా చెప్పు. ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చదువు. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో లేదు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరెంకను నమ్మిక లేకయే ఉన్నారా అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ సముద్రములో ప్రయాణం జరుగుతా ఉంది. ఓడలో శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఓడ అమరమున లోపల అడుగు భాగానికి వెళ్ళి కొంచెం ఆయన తలవాల్చి అలా పడుకో ఉన్నాడంట. సడన్ గా ఏమైంది? తుఫాన్ వచ్చేసి, తుఫాన్, భయంకరమైన తుఫాన్, గాలి, వాన, ఓడలేక నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. చాలా ఆందోళనకరమైన పరిస్థితి. కానీ శిష్యులు సముద్రములో అనుభవం లేని వారైతే కాదు. వాళ్ళందరూ కూడా
అనుభవజ్ఞులే. సముద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, ఏ ప్రాంతం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, అంతా కూడా తెలుసు వాళ్ళకి. సముద్రం ఎప్పుడు వాళ్ళు నిద్రలేసి పడుకునేదాకా సముద్రంలోనే ఉంటారు. వాళ్ళు సముద్రంలోనే పడుకుంటారు, సముద్రంలోనే నిద్రలేస్తారు. హల్లెలూయా. అవునా కాదా? ఎందుకని? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి. జాలరులు. ఎవరు వాళ్ళు? జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. కొన్ని రోజులు సముద్రంలో ఉండిపోతారు. అలాంటి అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళ అనుభవానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన ప్రకారం చేయవలసిందంతా చేశారంట. చేసి చివరికి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఎంత చింతతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలా? వీళ్ళు ఎంత దిగులుతో ఉన్నారో, ఎంత బాధతో ఉన్నారో, ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం ఆలోచించవచ్చు. బోధకుడా, మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా అంటే ప్రభు లేచి గాలిని, సముద్రాన్ని గద్దించి అణిచి అప్పుడు వారితో ఏమంటాడంటే, మీరింకను నమ్మిక లేక ఉన్నారా? హల్లెలూయా. మీరు నశించిపోతారన్న చింత నాకైతే లేదు. ఎందుకంటే అది జరగదు కాబట్టి. మీరు నమ్మకం లేదే, ఆ చింతే నాలో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మీరు నశించిపోతారు అన్న చింత నాకు లేదు. ఎందుకంటే మీరు నశించిపోరు, నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే మీరు ఉన్నది నాతో కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరితో ఉన్నారు మీరు? నశించిన దానిని వెనక్కి రక్షించుటకు వచ్చిన వారితో మీరున్నారు. హల్లెలూయా. మీరు నశించిపోయే అవకాశమే లేదు, అలాంటి ఛాన్సే లేదు. కానీ మీకు నమ్మకం లేదే, ఆ చింత నాకు ఎక్కువగా ఉంది, ఆ వేదన నాకు ఎక్కువగా ఉందని దేవుడు ఇండైరెక్ట్ గా వారితో చెప్తారు. మీరు ఇంకను నమ్మిక లేకనే ఉన్నారా? మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా? మీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ విశ్వాసం లేదే మీలో. నశించిపోతామన్న బాధ, చింత మీలో ఉంది కానీ నేను మీతో ఉన్నానన్నటువంటి విశ్వాసం మీకు లేదే అన్నట్టు సందర్భాన్ని దేవుడు అక్కడ తీసుకొని వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా నమ్మిక లేకున్నారు, మీకు ఇంకా విశ్వాసం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు. ఓకే, నెక్స్ట్ లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. హల్లెలూయా. మార్త వచ్చింది. ఎవరు వచ్చారు? మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను విస్తారమైన పని పెట్టుకొని నేను ఒక్కదాన్నే ఒంటరిగా నేను పని చేస్తా ఉంటే నా సహోదరి మరియా నీ దగ్గర కూర్చొని గమ్మగా ఉంది కదా, ఆమె నన్ను విడిచిపెట్టేసి మీతో ఉంది కదా, మీరైనా చెప్పకూడదా నాకు హెల్ప్ చేయమన్నాను. హల్లెలూయా. ఇలా ఉందని మీకు చింత లేదా అని అడిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎస్ మార్త, నాకు చింత ఉంది, కానీ నువ్వు ఒకటే పని చేస్తున్నావు అని కాదు, నువ్వు కూడా ఇక్కడ కూర్చోలేదన్న చింత నాకు ఉందన్నాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. మార్తా మార్తా నీవైతే విస్తారమైన పని పెట్టుకున్నావు, మరియా ఏమెన్నుకున్నదంట? ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అది ఆమె యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. అంటే మార్తా ఉద్దేశం ఏంది? ఆమెను అక్కడి నుంచి లేపి నా దగ్గర పంపించి పని చేస్తా. మార్తా అది ఆమె యొద్ద నుంచి ఎవరో తీసేయలేరు, అది నేను కూడా. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, అది నేను కూడా తీసేయలేదు. ఎందుకంటే ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఆమె ఏమి ఎన్నుకున్నదంటే నా పాదాల దగ్గర కూర్చొని నా మాటలు వినడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. దేవుని మాటలు వినే వాళ్ళని ఎవరు కదిలించలేరు. ఆమేన్. దేవుని మాటలు ఆలకించే వారి విశ్వాసాన్ని ఎవరు దెబ్బతీయలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినే విశ్వాసిని ఏది కూడా ప్రియమైన దేవుని పిల్లరా కదిలించలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది, వాళ్ళు ఎన్నుకున్నది ఉత్తమమైనదంట. దాన్ని ఎవరు వాళ్ళ దగ్గర నుంచి తీసేయగలరు. దేవుని పాదాల దగ్గర కూర్చున్న విశ్వాసి ఏమి విన్నా చలించరు, భయపడరు, చింతపడరు, అమ్మో అయ్యో అన్నటువంటి భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాట వినేవాళ్ళు కాబట్టి. అదే దేవుడు అంటాడు, మార్తా వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా నేను పని చేసుకుని విస్తారమైన పని చేసుకుంటా ఉన్నా, కానీ మరి అయితే నీ దగ్గర గమ్మగా కూర్చొని ఉంది, నువ్వన్నా చెప్పచ్చు కదా. ఈమెమంటుందంటే, అయ్యో పాపం మార్తా మార్తా ఎంత పని చేస్తున్నాను, మరియా ఏమన్నా నీకుందా అసలు, లేచిపోమా, మార్తాకి హెల్ప్ చేయబో అంటాడు ప్రభు. అప్పుడు నాకు ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. నన్ను చూడగానే ప్రభు వావ్ మార్తా ఎంత పని చేస్తున్నావు నువ్వు అంటాడు అనుకున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కాకుండా మనం ఎంత పని చేసినా వేస్టే, ఎంత పని చేసినా వేస్టే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చెప్తా ఉన్నాం, చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో కనబడతారు. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతూ ఉంటది, ప్రార్థన ప్రారంభించబడి ఉంటది, వాళ్ళు పని చేసుకుంటానే హల్లెలూయా వాళ్ళు పని చేసుకుంటానే ఉంటారు. ప్రార్థన అయిపోయిన దాకా వాళ్ళు ఎవరో ఆ పనిలో ఉండాల్సిందే. ప్రార్థన అయిపోయేటప్పుడు గబగబోయి స్నానం చేసి అప్పుడు పరిగెత్తుకుంటా గుడ్లేసుకొని వచ్చి దెబ్బ కూర్చుంటారు. ఆమేన్ అనగానే లేచి మళ్ళా పని ఎత్తుక్కుంటారు. హల్లెలూయా. ప్రయోజనం లేదని చెప్తున్నాడు దేవుడు. ప్రయోజనం లేదు. ఏదైనా ప్రార్థనలు మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, ప్రార్థన జరుగుతుంటే కొంతమంది పని చేసుకుంటూనే ఉంటారు, పనుల్లోనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును కాక. కనీసం పాటలకు లేకపోయినా ఆరాధనకు కలుసుకోవాలి, ఆరాధనలో కలుసుకోలేకపోయినా వాక్యానికి కలుసుకోవాలి. ఖచ్చితంగా వాక్యానికి వచ్చి కూర్చోవాలి. అప్పుడు ఫలితం. అది దేవునికి ఇష్టం, అది దేవుడు మెచ్చుకుంటేది, దేవుడు కోరుకునేది. మార్తా మార్తా నీవైతే విస్తారమైన పని పెట్టుకున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని అనుకున్నది. దాన్ని ఆమె యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. నువ్వు నాకే చెప్తున్నావు అమ్మా తీసేయమని. హల్లెలూయా. ఎవరు తీయలేరు. నేను ఎడదేస్తానమ్మా, అది నాకు ఇష్టమైన కార్యము. హల్లెలూయా. మరియా ఏర్పాటు చేసుకున్నది, మరి ఎన్నుకున్నది ఉత్తమమైనది. అది నా పాదాల దగ్గర ఉండేటువంటి వాక్యాన్ని మరియా ఏర్పాటు చేసుకుంటే, ఎన్నుకుంటే నన్నే డిస్టర్బెన్స్ చేయమంటావా మార్తా అన్న అర్థము ప్రభు హృదయాంతరంగంలో ఉంది. హల్లెలూయా. అది సింపుల్ గా చెప్పాడు ఆయన.
నీవైతే విస్తారమైన పని పెట్టుకున్నావు, మరి ఉత్తమమైన దాన్ని అనుకున్నది, అది ఆమె యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పాదాల దగ్గర కూర్చున్న విశ్వాస దగ్గర నుంచి ఆ పరిస్థితిని ఎవరు తీసేయలేరు. కానీ అది తీసేయగలిగే శక్తి ఒకరికే ఉంది. ఎవరికి చెప్పండి? చెప్పండి, ఎవరికి? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటున్న ఆ విశ్వాసికి ఆ పరిస్థితిని తీసివేయగలిగిన శక్తి ఎవరికి లేదు, ఒక్కరికి ఉంది. ఎవరికి? ఎవరికి? వాళ్ళకే ఉంది. ఎవరైతే కూర్చోగలుగుతున్నారో, ఎవరైతే ఉండగలుగుతున్నారో వాళ్ళే వాళ్ళ చేతులతో నిప్పులు పోసుకుంటా ఉంటారా. ఆ మాదిరి సాతానుడు కూడా ఏం చేయలేడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏబుని ఏమన్నా చేయగలిగాడా? హల్లెలూయా. ఏబుని ఎంత భయంకరమైన స్థితిలో పోయినా దేవుని సన్నిధిలో నుంచి దూరపరచలేకపోయాడు. వాడికి అవకాశం లేదు. హల్లెలూయా. ఎవరు అలా చేసుకోగలరంటే వాళ్ళకి వాళ్ళే అలా చేసుకోగలరు. అది వాళ్ళకే ఉంది అవకాశం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? ఇప్పుడు 1 పేతురు 5:7 చదవండి. 1 పేతురు 5:7. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుండి. హల్లెలూయా. ఏదంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మాట చెప్పింది? ఎవరి మాట చెప్పింది? చెప్పండి. పేతురు. ఎవరు? అక్కడ రాయబడి ఉంది కదా పేతురు పత్రికని. 1వ పత్రిక, పేతురు రాసిన 1వ పత్రికలో పేతురు ఏమంటాడంటే, ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. ఒకప్పుడు ఇదే పేతురు ఏమన్నాడు? ఇదే పేతురు ఒకప్పుడు ఏమన్నాడు? ఏమనలేదా? ఓడలో ఏమన్నాడు? బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అన్నాడు. అవునా కాదా? ఈ పేతురేనా అన్నది? ఇంకొక ఆయన ఉన్నాడా? హల్లెలూయా. ఈ పేతురే. ఓడలో యేసు ప్రభుతో ఉన్న శిష్యుడైన పేతురు శిష్యులందరితో కలిసి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్న పేతురే ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకన్నాడు? ఈయన కదా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదని అడిగాడు. మళ్ళీ ఈయన ప్రజలందరికీ చెప్తున్నాడు, ప్రజలారా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు, మీకు ఏ చింత అయితే ఉందో, ఏ దిగులు ఉందో, ఇంకా ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని తీసుకొని వచ్చి ఆయన మీద వేయండి. ఆయన మీ కొరకు ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పేతురు ఉన్నాడే, యేసు ప్రభు చింతించేది స్వయంగా చూశాడు. యేసు ప్రభు చింతించేది స్వయంగా చూశాడు. ఎప్పుడు? ఆయన సిలువ వేయబడక మునుపు, ఇక సిలువకి ప్రయాణమైపోబోయే ముందు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 26:37. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి
దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఆయన గెత్సెమనే అనబడేది. ఆ చదువు ముందు వచ్చిన చదువు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండి ఉండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులని అంట పెట్టుకోపోయాడట. హల్లెలూయా. పేతురు ఇప్పుడు అక్కడ చూశాడు, ఈయన దుఃఖపడటము, చింతపడటము, చింతాక్రాంతుడవడం. ఎందుకు చింతాక్రాంతుడవుతున్నాడంటే యావత్తు ప్రపంచ మానవాళి కొరకు ఆయన సిలువ వేయబడుచు ఉన్నాడు గనుక అందరి చింత ఆయన మీద వేసుకుంటా ఉన్నాడు. అందరి పాపాలు ఆయన మీద మోపుకుంటా ఉన్నాడు. అందరి దోషాలు ఆయన మీద మోపుకుంటా ఉన్నాడు. ఆ టైంలో ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడంట. ఆయన ఏడుస్తుంటే ఆయన శరీరంలో నుంచి ఏమొచ్చిందంట? రక్తం వచ్చిందంట. చెమట రూపం, చెమట స్వేద గ్రంథులు ఉన్నాయి కదా, ఆ గ్రంథుల్లో నుంచి చెమటతో పాటు రక్తం కారుతుందంట. రక్తం. అంతగా చింతపడుతున్నాడు ఆయన, అంతగా వేదన చెందుతున్నాడు. కేవలం నీ కొరకు, నా కొరకు. అందుకే పేతురు, అది చూసిన పేతురు, గతంలో పేతురు అంత అనుభవం లేదు కనుక, గతంలో శిష్యుడిగా ఉన్నప్పుడు పేతురు దుడుకుగా ఉన్నాడు కనుక వాళ్ళతో కూడా బరిగిస్తా వచ్చి, బోధకుడా నీకు చింత లేదా అని అడిగాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఎందుకంటే ఆయన చింతించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, స్వయంగా దగ్గరుండి చూశాడు పేతురు. ఎంత దగ్గరంటే, పేతురు జెబెదయి కుమారులు అనబడిన ఇద్దరిని మాత్రమే యేసు ప్రభు తీసుకుపోయాడంట. అక్కడ ఆయన ఏడుచుడు, దుఃఖాక్రాంతుడు అవడానికి, ప్రార్థనలో ఆయన చింత పడడానికి వాళ్ళని తీసుకోపోయి మిగతా శిష్యుల్ని, మిగతా ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? ముగ్గురిని తీసుకోపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? అప్పటికే ఒక ఆయన మిస్సింగ్. యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయినాడు, ముందుగా లేడు వాళ్ళతో ఆ టైంలో. సో కాబట్టి 8 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ ముగ్గురిని తీసుకోపోయి దూరంగా ఆయన దుఃఖాక్రాంతుడే, చింతాక్రాంతుడే, భయంకరమైనటువంటి వేదన, దుఃఖము, చింత ఆయనలో ఉంది. ఆయన చెమట రక్తముగా బయటకు వచ్చిందంట. అంతగా దుఃఖపడ్డాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన ఎడల దేవుని చింత, మన ఎడల దేవుని చింత ఎంత అంటే ఎంత ఎంత హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. ఆయన మన ఎడల చింత గాని, ప్రేమ గాని కొలవలేము. ఎందుకంటే ఆయన అంతగా మన కొరకు త్యాగం చేశాడు. ప్రియమైన దేవుడు, ఆయన అంతగా మన కొరకు పరితపించాడు. కాబట్టి ఈరోజు నిజంగా మన ఎడల ఆయనకు చింత ఉంది, కానీ మనకు దేవుని కృప పట్ల మీరన్నట్టుగా ఎంతైనా ఉందా? మనకు దేవుని సన్నిధికి వెళ్ళాలన్నటువంటి చింత, సన్నిధికి వెళ్ళలేకపోయామన్నటువంటి చింత. అయ్యో ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేకపోయామే, అయ్యో ఈరోజు ఆదివారమే, అయ్యో ఈరోజు ప్రార్థన చెప్పారే, అయ్యో ఈరోజు శుక్రవారమే, అయ్యో ఈరోజు ఫలానా దగ్గర ప్రార్థన చెప్పారు, వెళ్ళలేకపోయాం. ఇంత చింత అయినా ఉందా? ఉంటే ఓకే.
వెళ్ళలేకపోయామన్న బాధ కానీ మనలో ఉంటే నో ప్రాబ్లం. ఎందుకంటే వెళ్ళలేకపోయామన్న బాధ ఉందంటే వెళ్ళాలన్న మనసు ఉందని అర్థం. ఈరోజు ప్రార్థన కదా, నాలుగు బయట పెట్టి ఆడిస్తే కాదు. ఈరోజు ప్రార్థన చెప్తున్న పాస్టర్ ఆయనకి ఏం పని లేదనుకో చెప్తుంటాడు. మనకంతా పనే కదా. ఏం పని? కూర్చో ఉండే పని. ఏం పని? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్లీజ్ ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించే, మన ఎడల ఆయనకున్న చింతలో నలుసంత చింత అయినా ఆయన సన్నిధికి వెళ్ళలేకపోయానన్న చింత కానీ మనకుంటే నో ప్రాబ్లం. ఖచ్చితంగా మనసు ఉంది కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. నాలుక ఆడించామంటే అసలు లేదని అర్థం. జాగ్రత్త, మనల్ని మనం పరిశీలించుకున్నాం. కాబట్టి మన ఎడల దేవుని చింత ఎంత అంటే చెప్పలేనంత. ఆయన మన ఎడల అంత చింతపడతాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పినట్టు అనుకుంటా, ప్రభువా నువ్వాడు భరిస్తావు నాయన, మా చింత మాకిచ్చి నాయన, మేము మోసుకుంటాము, మేము భరించుకుంటాం అని చెప్పి మరి అడిగి పెరుగుకుంటున్నాం. మా చింత మాకిచ్చి ప్రభువా మేము భరిస్తామని. దేవుడు ఏమంటున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? మీరు నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు మిగతాదంతా నేను చూసుకుంటాను దేవుడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి మన ఎడలు ఉన్న చింత సాధారణమైంది కాదు, ఎంతో చింత ఉంది. ఏం చింత అంటే మనము నశించిపోతున్నామే అన్న చింత, మనము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామే అన్న చింత. కానీ మనకు అలాంటి చింత ఉందా? అయ్యో నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నానే, ఇంకా నేను దేవుణ్ణి దగ్గర చేసుకోలేకపోతున్నానే, ఇంకా నేను దేవునికి దూరంగా ఉన్నానే, ఇంకా దేవుని సన్నిధికి నేను దూరం అయిపోతున్నాననే చింత మనలో ఉండాలి. పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.